చా 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 చా. డైనింగ్ టేబుల్ మీద డిన్నర్ చేయటం ఇంత దరిద్రంగా ఉంటుందని ఫస్ట్ టైం తెలిసింది. వాళ్ళ నవ్వులు, సైగలు, మాటలు నాకైతే అసలు మొత్తం నోట్లో దిగలేదు. మీకే అలా ఉంటే నాకెలా ఉండాలా ఆంటీ? నా ముందే అమ్మ, నాన్న, పిల్లలు రక్త సంబంధం అని మాట్లాడారు. అంతేనా? మిత్ర లక్ష్మిని గుడికి తీసుకెళ్లాలనుకున్నాడట. ఆ రకంగా మిత్ర నీ కథని కంచుకు తీసుకెళ్తున్నాడన్నమాట. ఈరోజు గుడి అన్నాడు, రేపు తాజ్ మహల్ అంటాడు, ఎల్లుండి ఊటీ, కొడైకెనాల్ అంటాడు. మిత్ర నిన్ను మర్చిపోయి లక్ష్మికి దగ్గరవుతున్నాడు. ప్లీజ్ ఆంటీ, అలా అనకండి, నేను భరించలేను. కానీ రేపు జరిగేది అదే కదా. గుళ్ళో మిత్ర, లక్ష్మి భార్యాభర్తల్లా పూజలు చేస్తారు. లక్కీ అమ్మా నాన్నలుగా మొక్కులు చెల్లిస్తారు. నువ్వు చూస్తూ ముక్కు మూసుకొని ఊపిరి బిగబట్టడం తప్ప ఏవీ చేయలేవు. ఏంటలా చూస్తున్నావు? అయినా ఎప్పుడైనా ఏమైనా చేసావా ఏంటి? ఇప్పుడేదైనా చేయటానికి? లేని పార్వతిని తీసుకొచ్చి మిత్ర, లక్ష్మిల ప్రయత్నాలకు చెక్ పెట్టాను కదా ఆంటీ. అలాగే మిత్ర, లక్ష్మిలు దగ్గరవ్వకుండా ఫుల్ స్టాప్ పెట్టు. అప్పుడే మిత్రకి నువ్వు దూరం అవ్వకుండా ఉంటావు. అంతకంటే ముందు రేపు మిత్ర, లక్ష్మి కలిసి గుడికి వెళ్లకుండా ఆపు. గుళ్ళో కలిసిపోయే జంటను ఎవ్వరూ విడదీలేరంటారు. నువ్వు చెప్ చూసావా, లక్ష్మి ఏదో కన్న తల్లిలా లక్కీకి పాలు తీసుకెళ్తోంది. నిజంగా తనే లక్కీ కన్న తల్లని తెలిస్తే ఇంకేం చేస్తుందో. ఐడియా వచ్చేసింది ఆంటీ. దేనికి ఐడియా? రేపు లక్ష్మి, మిత్ర గుడికి వెళ్లకుండా ఆపడానికి. ఏంటా ఐడియా? చెప్తాను రండి. ఏం చేస్తున్నావు మనీషా? లక్ష్మి కోసం పాలు వేడి చేస్తున్నాను. లక్కీకి లక్ష్మి పాలు తీసుకెళ్ళింది కదా. నేను చెప్పింది కరెక్ట్గా విన్నారా? ఈ పాలు లక్కీకి కాదు, లక్ష్మికి. ఈ పాలల్లో మత్తుమందు కలిపి లక్ష్మికి తాగిస్తే అది రేపు ఆఫ్టర్నూన్ వరకు నిద్ర లేవదు. గుడి ప్రోగ్రాం క్యాన్సిల్ అవుతుంది. ప్లాన్ బాగుంది, కానీ పాలల్లో మత్తుమందుకు బదులు విషం కలిపితే మొత్తానికే లక్ష్మి పేడ విరగడవుతుంది కదా. అప్పుడు నేను జైలుకి వెళ్తాను, మీరు ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చునా? అంటే నీకు లక్ష్మి అడ్డు ఉండదు కదా అని. చెప్పిన పని చేయండి ఆంటీ. కొత్త ప్లాన్స్ వద్దు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ పాలు లక్ష్మితో తాగించాలి. నేను చెప్తే అది తాగుతుందా? తాగింది. అందుకే మీ కోడలు జానుకి ఈ పాలిచ్చి లక్కీకివ్వమని చెప్పండి. ఆల్రెడీ లక్ష్మి తీసుకువెళ్లిన పాలు లక్కీ తాగేసింది కాబట్టి ఈ పాలు లక్ష్మి తాగి మత్తుగా పడుకుంటుంది. నీ బుర్రే బుర్ర మనీషా. ఇంత తక్కువ టైంలో అంత పెద్ద ప్లాన్ ఆలోచించావా? నన్ను పొగిడింది చాలు. అదిగో మీ కోడలు వస్తుంది, ఈ పాలు తనకివ్వండి. ఏ జాను, ఏంటత్తయ్యా? ఈ పాలు తీసుకెళ్ళి లక్కీకి ఇవ్వం. ఏమన్నారు? నీకేమన్నా చెవుడా ఏంటి? పాలు లక్కీకి ఇవ్వమంటున్నాను. మీరు లక్కీ కోసం పాలు ప్రిపేర్ చేశారా? ఏ చేయకూడదా?
అది నాకు మనవరాలు కాదా ఏంటి? ఆ మనవరాలతో పాటు ఈ కోడల్ని కూడా కాస్త పట్టించుకుంటే బాగుంటుందేమో. నేను నీకు కూడా సర్వీస్ చేయాలంటే అత్త నేనా నువ్వా? పాలిచ్చిరమ్మంటే జాన్తో గొడవ పెట్టుకుంటుంది ఆంటీ. ఈ ఆంటీకి అస్సలు బ్రెయిన్ లేదు. అత్తగా ఆర్డర్ వేస్తున్నాను, చెప్పింది చెయ్యి. కోడళ్ళని చూస్తే అతనికి మానవత్వం చచ్చిపోతుందనుకుంటా. ఇదిగో మనీషా, ఇంకోసారి నాకు ఆ జానుకి లింకు పెట్టుకు. దాని నోరు అసలే మంచిది కాదు. తను మంచిది కాకపోతే మీరైనా మంచిగా ఉండొచ్చు కదా ఆంటీ. ప్లాన్ని చెడగొట్టేలా ఉన్నారు మీరు. అది పాలు తీసుకెళ్తుందిగా, తన అక్కకిస్తుందిలే. ఈ రాక్షసితో పోలిస్తే లక్ష్మి ఎంతో ఉత్తమురాలు అనిపిస్తుంది. దాన్ని పొగిడింది చాలు. వెళ్ళి ఏం జరిగిందో చూసి చెప్పండి. వెళ్ళండి. ఆ, నేనేందుకు వెళ్ళాలి? నువ్వు వెళ్ళొచ్చు కదా. ప్లీజ్ ఆంటీ, నేను వెళ్తే లక్ష్మికి డౌట్ వస్తుంది. మీరు వెళ్ళండి. వెళ్ళండి ఆంటీ. ఇంక చాలమ్మా. సరే, నిద్రపో. నువ్విక్కడే పడుకుంటావుగా? నీ పక్కనే పడుకుంటాను, ఎక్కడికి వెళ్ళను. అక్క, పాలు తెచ్చేవేంటి జాను? ఎవరికి? లక్కీకక్క. అమ్మ తెచ్చింది, నిన్న తాగేశాను కూడా పిన్ని. అవునా? మరి ఈ పాలేం చేయాలి? నువ్వు తాగేసే జాను. కాఫీ టీ అయితే తాగుతాను కానీ పాలు మాత్రం నా వల్ల కాదక్కా. నువ్వు తాగమ్మా. నేనా? అవును, నాకు రక్తం ఇచ్చి నువ్వు వీక్ అయిపోయావు కదా. పాలు తాగితే బలం వస్తుంది. అవునక్క, నువ్వు నీరసంగా ఉన్నావు. పాలు తాగేసి. నేను బాగానే ఉన్నాను జాను. పాలు తాగితే ఇంకా బాగుంటావమ్మా, తాగేసేయ్. లక్కీ చెప్తుంది కదా, తాగేసే అక్క. గుడ్ మమ్మీ. థ్యాంక్ యూ జాను. గుడ్ నైట్ అక్క. గుడ్ నైట్ లక్కీ. గుడ్ నైట్ పిన్ని. గుడ్ నైట్. పడుకో. ఏమైంది ఆంటీ? లక్ష్మి పాలు తాగిందా? దొంగ పిల్లిలా మొత్తం తాగేసింది. ఎస్ ఎస్ ఎస్, నా ప్లాన్ సక్సెస్. అవును, పాలు తాగినా రేపొద్దున లక్ష్మికి మెలకు వస్తే? ఛాన్సే లేదు ఆంటీ. పాలలో పవర్ఫుల్ మత్తు మందు కలిపాను. రేపు ఆఫ్టర్నూన్ వరకు కళ్ళు తెరవడం కాదు కదా, కను రెప్ప కూడా కదల్చలేదు. అయితే రేపు గుడి ప్రోగ్రాం క్యాన్సిల్ అన్నమాట. గుడి ప్రోగ్రాం ఉంటుందాంటీ, కానీ లక్ష్మి రాదు. ఎంత లేపినా నిద్ర లేవదు. లక్ష్మికి మాటలు తప్ప చేతల శూన్యమని మనం మిత్రాని రెచ్చగొడదాం. ఆ తర్వాత నేను మిత్రతో కలిసి టెంపుల్ దగ్గర మొక్కు చెల్లిస్తాను. మిత్ర దగ్గర మార్కులు కొట్టేస్తా. ఇలాంటి ఐడియాలు నీకు మాత్రమే వస్తాయి మనీషా. మిత్రకి దగ్గర అవటానికి నేనేం చేయలేను అన్నారు కదా, అందుకే ఈ ప్లాన్ చేసి చూపించాను. రేపు మిత్ర దృష్టిలో లక్ష్మి బ్యాడ్ అవుతుంది, నేను గుడ్ అవుతాను. రేపు లక్ష్మి పొద్దున్న నిద్ర లేవకపోతే లక్కీ దృష్టిలో కూడా బ్యాడ్ అవుతుంది. అటు మిత్ర, ఇటు లక్కీ. లక్ష్మిని తిట్టుకున్నారంటే నీ దారి క్లియర్ అయినట్టే. ఎస్ ఆంటీ,
వీలైనంత త్వరగా ఏదో ఒక రకంగా లక్ష్మిని నా దారి నుంచి అడ్డు తప్పించాలి. నేను మిత్రకి దగ్గరవ్వాలి. ఏంటండి ఇది? వదలండి, వదలండి. అలా విదిలించుకుంటావేంటి? నేను నీ మొగుణ్ణి. అయితే మాత్రం వెళ్ళపాడలేదా? ఆ, సరసానికి సమయం అవసరమా? సందర్భం అవసరం. ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నాం. గుళ్ళోలేం కదా, మనిద్దరం ఇంట్లోనే కదా ఉన్నాం. గుడికి వెళ్ళేటప్పుడు పవిత్రంగా వెళ్ళాలి. ప్రేమలో ఉన్నప్పుడు అలా, పెళ్ళయ్యాక ఇలా. అసలు నీతో ఎలా జాను? ఆ మాట మీ అమ్మ ముందు చెప్పు. పెళ్ళానికి ధైర్యంగా 3 మల్లెపూలు తీసుకురాలేవు గాని ముద్దు మురిపాలు కావాలా నీకు? ఇప్పుడు నేను నీకు మల్లెపూలు తేవాలి అంతే కదా, తెస్తాను. అప్పటి వరకు వివేక్, చిచి, ఏంట్రా ఇది? ఆ, నేనేం చేయలేదు మామ్. జస్ట్ తన చేయి పట్టుకున్నాను అంతే. నీకు టైము పాడు లేదా? ఎప్పుడు దాన్ని కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటావు. ఆ, కొంగు కాదు మామ్, తన చెయ్యే పట్టుకున్నాను. చెప్పింది ఎన్నిసార్లు చెప్తావురా? వెళ్ళి మీ అన్నయ్య రెడీ అయ్యాడేమో చూడు. వెళ్ళు, వెళ్ళు. ఏయ్, మగాడు వాడికి బుద్ధి లేకపోతే నీకు సిగ్గులేదటే? హా? ఇంకొక రూమ్ లోకి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలన్న జ్ఞానం మీకు లేదా? ఇది నా కొడుకు రూమే. అది ఒకప్పుడు. ఇప్పుడు ఇది మా బెడ్రూమ్. అయితే ఏంటి? ఈ ఇల్లు మొత్తం నాది. ఈ ఇంటి తాళాలు నా దగ్గరున్నాయి. నేను తలుచుకుంటే ఆ తాళాల గుత్తి సాయంత్రం వరకు నా చేతిలో ఉంటుంది. నువ్వు కాదు కదా, నీ జేజం వచ్చినా సరే నేను తాళాలివ్వను. నన్ను రెచ్చగొట్టకత్తో. ఏం చేస్తావే? ఏం చెయ్యగలవు? నేను అరవిందక్కలా కాదు. అవునవును, ఆ అత్తయ్యకు మీకు అస్సలు పోలిక లేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆవిడ మంచిది, నేను గయ్యాళ్ళనా? మీలో నాకు నచ్చింది ఇదే అత్తయ్య గారు. మీ గురించి మీరు నిజాయితీగా చెప్పేసుకుంటారు. నువ్వు నన్ను పొగిడావా, తిట్టావా? మీకు ఎలా అర్థమైతే అలా. మీ అక్కను చూసి నేర్చుకోవే. తను ఎంత ఒద్దికగా పద్ధతిగా ఉంటుందో. మీరు కూడా అరవింద్ అత్తయ్య గారిని చూసి నేర్చుకోండి. మాటకి మాట ఎదురు సమాధానం చెప్తావేంటే? మాట్లాడితే పొగరంటారు, మాట్లాడకపోతే గర్వం అంటారు. మీతో చాలా కష్టం అత్తా. ఇదిగో, మీ ఊరి తెలివితేటలు నా దగ్గర చూపించుకో. వెళ్ళి మీ అక్క రెడీ అయిందో లేదో చూడు. త్వరగా గుడికి వెళ్ళాలి. మీరు వెళ్ళండి, నేను రెడీ అయ్యి మా అక్క దగ్గరికి వెళ్తాను. వెళ్ళవే, వెళ్ళు. మీ అక్క చచ్చినా నిద్ర లేవదు. అది నువ్వు ఇద్దరు ఇంట్లోనే పడి చావండి. అన్నయ్య, నువ్వు రెడీనా? రెడీరా? అదే అన్నయ్య. నేను కూడా రెడీ మిత్రా. మన గుడికి వెళ్ళడమే ఆలస్యం. మనం మాత్రమే గుడికి వెళ్తున్నామా? హా, లక్ష్మి, లక్కీ, జున్ను, జాను అందరూ వెళ్తున్నాం కదా. ఇంతకీ లక్ష్మి లక్కీని రెడీ చేసిందో లేదో? వదిన ఎప్పుడో రెడీ చేసి ఉంటుంది. పదండి, కిందకి వెళ్దాం, వాళ్ళు వచ్చేస్తారు. పదనే. అమ్మా, అమ్మా లే అమ్మా, మనం గుడికి వెళ్ళాలమ్మా. లే అమ్మా, నిద్ర వస్తుంది, కాసేపు పడుకోని లక్కీ. అమ్మా, అమ్మా, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి? అమ్మేంటి ఇంకా పడుకునే ఉంది? ఏమో చున్ను,
ఎంత లేపినా లేవట్లేదు. అమ్మా లేమ్మా, అమ్మా అమ్మా లేమ్మా, అమ్మా. ఏంటమ్మ లేవట్లేదు? ఇప్పుడేం చేద్దాం? కిందకెళ్ళి నాన్న వాళ్ళకి చెప్దాం. ఎవరో లేరేంటి? నాన్న, నాన్న, లక్కీ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి? అమ్మ ఇంకా లేవలేదు నాన్న. లేపుతుంటే నిద్ర వస్తుంది అంటుంది. అంత మొద్దు నిద్రేంటి? పిల్లలే లేచారు, తను లేవలేదా? ఇంకా అందరికంటే ముందు తనే లేచిందేమో అనుకున్నాను. లక్ష్మికి మాటలు చెప్పడం తప్ప చేతల్లో నిరూపించడం తెలీదా ఆంటీ? తను చెప్పేదొకటి చేసేదొకటి. హా, మా అక్క ఎప్పుడు అలా చేయదు. మరి ఇప్పుడెందుకు ఇంకా నిద్రపోతోంది? హ, అవునులే, నిన్న మిత్ర అందర్నీ గుడికి తీసుకెళ్ళాలి అన్నాడు కదా. మిత్ర చెప్పాడని తను టెక్కు చూపిస్తుందేమో. మామ్, పొద్దునెప్పుడు ఇంతసేపు నిద్రపోలేదు. జాను, పద మనం వెళ్ళి చూద్దాం. ఆ, లక్కీ నువ్వు ఆగు, నిన్ను నేను రెడీ చేస్తాను, పద. అక్క అక్క లే అక్క, అక్క లేవలేకపోతున్నాను, నిద్ర వస్తుంది. అక్క లే అక్క. వదిన లేపకు జాను. 2-3 రోజులుగా లక్కీని చూసుకుంటూ వదినకి సరైన నిద్ర లేదు. అందుకే బాగా అలిసిపోయి నిద్రపోతున్నట్టుంది. నిద్రపోని. గుడికి వెళ్ళాలి కదండి, మొక్కు చెల్లించాలి కదా. మనం వెళ్తున్నాం కదా, ఆ మొక్కేదో మనం చెల్లిద్దాం. మొక్కుకున్నది అక్కేనండి, అక్కే మొక్కు తీర్చాలి. అదీ కాక ఇప్పుడు అక్క రాకపోతే మనీషా మీ అమ్మ కలిసి బావగారికి 1కి 4 కల్పించి చెప్తారు. వదినకి ఒంట్లో బాలేదని అన్నయ్యతో నేను సర్ది చెప్తాను. నువ్వు ఒక పంచే, ఇంట్లోనే ఉండి వదిన చూసుకో, నేను వెళ్ళొస్తాను. ఉండండి, నేను కూడా కిందకొచ్చి చెప్తాను. మనీజా రెడీ చేయించింది, ఇప్పుడు మార్కులు కొట్టేస్తుంది. మిత్ర, లక్కీ ఎలా ఉంది? ఏమైందిరా? తనెక్కడా? వదినకి ఒంట్లో బాగాలేనట్టుంది అన్నయ్య, పడుకుంది. ఒంట్లో బాలేదా లేక మిత్రతో గుడికి రావటం ఇష్టం లేదా? 2 రోజులుగా జ్వరంతో ఉన్న లక్కీని చూసుకుంటూ అక్కకి సరైన నిద్ర లేదు. అది వంక మాత్రమే. లక్ష్మి కావాలనే ఇలా చేస్తుంది మిత్ర. కావాలని ఎందుకు చేస్తుంది? నిజం చెప్పాలంటే నిన్న గుడికి వెళ్ళాలని అక్కే బావని అడగాలనుకుంది. బాగా కవర్ చేస్తున్నావు. మరి ఎందుకు అడగలేదు? అంతా అబద్ధం మిత్ర. లక్ష్మి ఎప్పుడు నువ్వు అడిగింది ఏదీ చేయలేదు. నువ్వు తన మాట వినాలని కోరుకుంటుంది తప్ప తను నీ మాట వినదు. చైర్మన్ అయింది కదా, ఆ పొగరు గర్వం చూపించాలి కదా.
హ్మ్, ఎవరి మాటైనా ఎందుకు వింటుంది? అందరూ తన ఆర్డర్సే ఫాలో అవ్వాలంటుంది. వదిన ఆఫీస్లోనే చైర్మన్ మామ్, ఇంట్లో కాదు. అన్నయ్య, వదినకి నిజంగానే ఒంట్లో బాలేదు. మనం గుడికి వెళ్ళి మొక్కు చెల్లిద్దాం.